2025లో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి బెస్ట్ టాప్ 3 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏవున్నాయి? మీరు బిగినర్‌గా ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటే చాలా సేఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ అనేసి ఉంటాయి. ఎందుకంటే ఇవి చాలా లిమిటెడ్ రిస్క్‌తో మనకి లాంగ్ టర్మ్‌లో చాలా మంచి స్టేబుల్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. కానీ మార్కెట్‌లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం లాస్ట్ 5, 10 ఇయర్స్ డేటాని స్టడీ చేసుకొని మనకి ఇన్వెస్ట్ చేయడానికి టాప్ 3 బెస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏవున్నాయో మనం ఫైండ్ ఔట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి లిస్ట్ వచ్చేసిన తర్వాత ఈ ఫండ్సే అన్నిటికంటే బెస్టా? లేకపోతే దీనికంటే బెటర్ మనకి ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి అవి మనం సజెషన్స్ తీసుకొని దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటే బెటరా? రెండిటిని మనం కంపేర్ చేసుకొని ఫైనల్‌గా ఒక కంక్లూజన్ ఈ వీడియో ఎండ్ కల్లా వచ్చేస్తే మీకు కన్‌ఫ్యూజన్ ఉండదు. మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకుంటే ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో, ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కానీ ఎవరైతే వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళకి నా గురించి తెలీదు కాబట్టి నా పేరు నిహాల్. నేను ఒక ఫుల్ టైమ్ ఆప్షన్ ట్రేడర్‌ని, ఇంకా ఫుల్ టైమ్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్‌ని గూడా. అండ్ మీరు చూస్తున్న ఈ వీడియోని ఎడిట్ చేసింది బషీర్. సో, ఇంకా మొదలు పెడదామా? సో, మీకు వీడియోలో డైరెక్ట్‌గా డేటా ఇచ్చేయకుండా నేను రిసర్చ్ ఎలా చేస్తానో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకు అందరికీ ఇస్తాను. సో దట్ మీరు చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అని మీకు ఐడియా అనేది వస్తుంది. సో, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే గూగుల్‌లోకొచ్చి హిస్టారికల్ రిటర్న్స్ ఆఫ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మనం సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే మనకి మనీ కంట్రోల్ వెబ్‌సైట్ వస్తుంది. హిస్టారికల్ రిటర్న్స్ లార్జ్ క్యాప్ ఫండ్ అని చెప్పి. సో, దీన్ని మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి ఇప్పుడు కరెంట్ మార్కెట్‌లో ఉండే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం లిస్ట్ మొత్తం మనకి ఇక్కడ వచ్చేస్తుంది. దాని రిటర్న్స్ ఎన్ని ఉన్నాయి, మనకి రేషియోస్ ఎలా ఉన్నాయి, 1 మంత్ రిటర్న్స్, 1 వీక్ రిటర్న్స్ మొత్తం కేటగిరీ మొత్తం ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? లాంగ్ టర్మ్‌లో అంటే కంటిన్యూయస్‌గా మనకి హైయెస్ట్ రిటర్న్స్ ఇస్తున్న ఒక ఫండ్ ఏంటి అని మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇక్కడ నేను 10 ఇయర్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేస్తాను. సో, 10 ఇయర్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ 10 ఇయర్స్ డేటా ప్రకారము టాప్ మ్యూచువల్ ఫండ్స్ హైయెస్ట్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయో మనకి ఇక్కడ కేటగిరీలో లిస్ట్ అనేది వచ్చేస్తుంది. సో, దాంట్లో మనకి ఫస్ట్ ఉన్నది ఏంటి? కెనరా రోబెకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ ఉంది. తర్వాత నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది. తర్వాత ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ ఉంది. సో, ఈ 3 కంపెనీస్ యొక్క బ్లూ చిప్ లార్జ్ క్యాప్ ఫండ్స్ మనకి వచ్చేసాయి. ఫస్ట్ ఏంటి? కెనరా, తర్వాత నిప్పాన్, తర్వాత ఐసీఐసీఐ. సో, ఇప్పుడు మనకి 10 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి రిటర్న్స్ ఎంతొచ్చింది? 14.3%, 14.28% వచ్చింది. అండ్ మన నిఫ్టీ 50 రిటర్న్స్ ఎంత ఇస్తుంది? ఆల్మోస్ట్ ఇదే 14-15% రేంజెస్‌లో ఇస్తుంది. సో, ఈ ఫండ్స్ ఏంటి? మనకి ఇండెక్స్ ఫండ్స్‌తో మ్యాచ్ అనేది అవుతోంది. సో, ఇప్పుడు మనకి 10 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో కెనరా ఫస్ట్ వచ్చింది, సెకండ్ నిప్పాన్ వచ్చింది, థర్డ్ ఐసీఐసీఐ వచ్చింది, పైన ఈ ఎస్బీఐ అని వచ్చింది కానీ ఇది స్పాన్సర్డ్ వీడియో, దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు. కిందున్న 3 సో, కెనరా, నిప్పాన్, తర్వాత ఐసీఐసీఐ ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకి బయటకొచ్చాయి. సో, ఇప్పుడు దీన్నే మనము 5 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయో మనం చూసుకుంటే నిప్పాన్ ఇండియా వచ్చింది, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వచ్చింది, హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ ఫండ్ వచ్చింది. సో, ఇందాక మనం చూసుకున్న కెనరా ఏదైతే ఉందో అది ఎగిరిపోయింది. సో, ఇక్కడ మనకి నిప్పాన్ ఇండియా, ఐసీఐసీఐ కన్సిస్టెంట్‌గా 5 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకి టాప్‌లో అనేది కనిపిస్తోంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనము 3 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. సో, 3 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌ని మళ్ళీ మనం చేసుకుంటే నిప్పాన్ ఇండియా వచ్చింది, డీఎస్‌పీ వచ్చింది టాప్ 100 అని చెప్పి, తర్వాత ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వచ్చింది, తర్వాత ఫోర్త్ పొజిషన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ వచ్చింది. సో, మనకి 10 ఇయర్‌లో, 5 ఇయర్‌లో, ఇంకా 3 ఇయర్‌లో కొన్ని అటు ఇటు అయినప్పటికీ కూడా మనకి కాన్స్టెంట్‌గా కనిపిస్తున్న ఫండ్స్ ఏంటి? నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఒకటి, తర్వాత ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి. అండ్ దీని యొక్క రిటర్న్స్ ఎంతున్నాయి? నిప్పాన్ ఇండియా చూసుకుంటే 10 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌లో 14.28% ఉంది. అండ్ మన ఐసీఐసీఐ 14.17 చాలా క్లోజ్‌గా ఉంది. తర్వాత మనం 3 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో లేదా 5 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. 5 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో నిప్పాన్ ఇండియా 27.18 ఇస్తే ఐసీఐసీఐ 25.25 ఇచ్చింది. 5 ఇయర్స్‌లో ఒక 2% సీఏజీఆర్ తేడా అనేది మనకొచ్చింది. తర్వాత 3 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసుకుంటే నిప్పాన్ ఇండియా 19.06% ఇచ్చింది. తర్వాత ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏమో మనకి 17.08% ఇచ్చింది. సో, ఇక్కడ మనకి ఇక్కడ 2% వచ్చినట్టే 3 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా 2 ఇయర్స్ 2% అనేది సీఏజీఆర్ మనకి డిఫరెన్స్ వచ్చింది. సో, ఇప్పుడు మనకేం కనిపిస్తోంది? లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గనుక మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే 10 ఇయర్, 5 ఇయర్, 3 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి కన్సిస్టెంట్‌గా టాప్‌లో వస్తున్న మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? ఒకటి నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, ఇంకొకటి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ వచ్చింది. సో, ఇప్పుడు ఈ 2 ఫండ్స్ వచ్చేసాయి కరెక్టే. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా ఏది బెటరు? రెండిట్లో కూడా కంపారిజన్ ఉండాలి కదా! సో, ఆ కంపారిజన్‌ని మనం ఎక్కడ చేసుకోవాలి? ఇక్కడే మీరు సింపుల్‌గా ఎస్ఐపి రిటర్న్స్, రిస్క్ రేషియోస్, పోర్ట్‌ఫోలియో, ఎన్ఏవి అని ఉంది కదా! సో, ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఇక్కడ ఎస్ఐపి రిటర్న్స్ అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటా ఇది. సో, ఇదేంటంటే మీరు
నిప్పాన్ ఇండియాలో ఎస్ఐపి చేసుంటే ఎంత రిటర్న్స్ వచ్చేది? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌లో గనుక మీరు ఎస్ఐపి చేసుంటే ఎంత రిటర్న్స్ వచ్చేది? అగైన్ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్, 10 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో అని చెప్పి ఈ స్టాటిస్టిక్స్, ఈ డేటా అనేది మనకి ఇస్తుంది. సో, ఇప్పుడేంటంటే మనకిక్కడ మొత్తం లిస్ట్ ఉంది గదా! సో, ఇప్పుడు దీంట్లో నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ మనం ఇందాక చూసిందే. సో, దీంట్లో మనకెంతుంది? 5 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసుకుంటే 71.65% రిటర్న్స్ అనేది ఉంది. అంటే సపోజ్ మనం ఒక రూ. 1,00,000 అంటే లేకపోతే ఎవ్రీ మంత్ ఒక 10,000, 5,000 ఎంత పర్సెంట్ మనం ఎస్ఐపి చేస్తూ ఉంటే 71.65% వచ్చేది. అదే మనం 10 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే 145.91% రిటర్న్స్ అనేవి మనకి నిప్పాన్ ఇండియా డైరెక్ట్ ఫండ్ ఇచ్చింది. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం కావాలి? మనకి మన ఐసీఐసీఐ బ్లూ చిప్ ఫండ్ కావాలి. సో, అదెక్కడుంది? ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ డైరెక్ట్ ఫండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇది మనకి 5 ఇయర్ టైమ్‌లో 63% ఇచ్చింది. 10 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో 138.5% రిటర్న్స్ ఇచ్చింది. సో, ఇదేమో 63 ఉంది. మన నిప్పాన్ ఇండియా ఏమో 71 ఉంది. సో, ఇక్కడ ఆల్మోస్ట్ 63 ఎక్కడ? 71 ఎక్కడ? ఆల్మోస్ట్ 8% రిటర్న్స్ డిఫరెన్స్ వచ్చేసింది నిప్పాన్‌కి దీనికి. తర్వాత 10 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూసుకుంటే ఇదేమో 138 ఉంది. ఇదేమో 146 ఉంది. ఆల్మోస్ట్ 8% డిఫరెన్స్. 8% చాలా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. కానీ కొంతమందికి ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి తక్కువ అవ్వచ్చు. కాబట్టి మోస్ట్‌లీ మనకి ఈ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు ఈ రెండిట్లో మనకి హైయెస్ట్ రిటర్న్స్ నిప్పాన్ అని కనిపిస్తుంది. సెకండ్ ఐసీఐసీఐ అని కనిపిస్తుంది. సో, ఈ బేసిస్‌లో చూసుకుంటే ఫస్ట్ నిప్పాన్ వచ్చింది. తర్వాత ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ వచ్చింది. కానీ ఇదొక్కటే చాలా. మనం నెక్స్ట్ ఏం చేయాలి? రిస్క్ రేషియోస్ చూడాలి. సో, ఇప్పుడు నిప్పాన్ మనకి అంత హై రిటర్న్స్ ఇస్తుంది అంటే రిస్క్ కూడా దీనికంటే కొంచెం ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా! సో, దాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి అనంటే మనం ఇక్కడ రిస్క్ రేషియోస్‌లోకొచ్చి ఇక్కడ మనం చెక్ చేయాలి. సో, రిస్క్ రేషియోస్‌లో మనకి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ఫండ్. సో, ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ ప్లాన్ ఉంది. సో, ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరు లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా ఎందులో అయినా సరే ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్‌లో అంటే ఎప్పుడూ కూడా డైరెక్ట్ ఫండ్‌ని సెలెక్ట్ చేసుకోండి. అందులో కూడా గ్రోత్ ఫండ్‌ని చూజ్ చేసుకోండి. సో, ఇప్పుడు సపోజ్ మీరు కాయిన్ లాంటి వెబ్‌సైట్‌లోకి వచ్చారు. సో, కాయిన్ జెరోదా ఇప్పుడు మీరు అందరికీ తెలుసు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొచ్చు అనుకుంటే ఇలా జెరోదా కాయిన్ అవ్వచ్చు, గ్రో అవ్వచ్చు. ఇలాంటి వాటి అన్నింటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరు జెరోదా లాంటి దాంట్లో కాయిన్ దాంట్లో వస్తే ఏంటంటే ఇక్కడ మీకు ఓన్లీ డైరెక్ట్ ఫండ్సే ఉంటాయి. రెగ్యులర్ ఫండ్స్ అనేవి మీకు కనిపించవు. సో, ఇప్పుడు ఇందులో కూడా సపోజ్ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ కదా! లార్జ్ క్యాప్ ఫండ్ అని మీరు సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు 2 ఆప్షన్‌లు వచ్చాయి చూడండి. ఒకటి ఇక్కడ గ్రోత్ అని ఉంది. ఇంకొకటి ఐడీసీడబ్ల్యూ ఇంటరిమ్ అని ఉంది కదా! సో, మీరు ఎప్పుడూ కూడా గ్రోత్ ఫండ్‌నే చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్, తర్వాత గ్రోత్ మ్యూచువల్ ఫండ్‌ని చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మీకు మిడిల్ కమిషన్స్ ఎన్ని తక్కువైపోయి మీకు ఎక్స్‌పెన్స్ రేషియో అనేది చాలా రీజనబుల్‌గా ఉంటుంది. సో, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో 0.71% ఉంది. ఐసీఐసీఐ చూద్దాం. సో, ఐసీఐసీఐ బ్లూ చిప్ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ ఉంది కదా! సో, దీంట్లో మనం చూసుకుంటే దీనిది 0.89% ఉంది. నిప్పాన్ ఇండియా ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువ ఉంది. రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏమో మనకి రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువ ఉంది. సో, చాలామంది కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఈ ఎక్స్‌పెన్స్ రేషియో 0.89% ఏదైతే ఉందో ఇది ఎవ్రీ ఇయర్ యాన్యుయల్‌గా కట్ అవుతూ ఉంటుంది. సపోజ్ మీరు ఒక రూ. 1,00,000 ఈ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుంటే 0.89% అంటే ఎవ్రీ ఇయర్ రూ. 890 వీళ్ళు ఫండ్ చార్జెస్ లాగా కట్ చేసుకుంటారు. అది మీ దగ్గర రూ. 1,00,000 ఉన్నాయనుకోండి 89,000 కట్ చేసుకుంటారు. 10,00,00,000 అయిందనుకోండి అప్పుడు 8,90,000 కట్ చేసుకుంటారు జస్ట్ చార్జెస్‌లో ఎవ్రీ సింగిల్ ఇయర్. సో, మీరు ఇప్పుడు స్టార్టింగ్‌లో స్టార్ట్ చేసినప్పుడు అమౌంట్ చిన్నగా అనిపించొచ్చు కానీ పెరుగుతున్నప్పుడు అదే అమౌంట్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో, ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ ఉండే ఫండ్ తీసుకోవాలి. లేదు అంటే ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువ ఉన్నప్పటికీ రిటర్న్స్ ఎక్కువ ఉండేలాంటి ఫండ్‌ని మాత్రం చూజ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ 2 మనం చూజ్ చేసుకున్నాము. మనకి అర్థమైపోయింది నిప్పాన్ ఇండియా ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువ ఉంది అని. ఇప్పుడు నెక్స్ట్ మనం అందులో కూడా డైరెక్ట్ ఫండ్ తీసుకోవాలని అర్థం చేసుకుందాం. సో, ఇప్పుడు క్విక్‌గా మనం అసలు రిస్క్ రేషియోస్ ఆ పారామీటర్స్ అర్థం చేసుకుంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్‌లో మనకి స్టాండర్డ్ డీవియేషన్ 11.96 ఉంది. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఒక ఫండ్‌కి. సో, దాంట్లో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటంటే ఒక ఫండ్ పైకి కిందకి ఎంత మూవ్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్‌తో మూవ్ అవుతుంది అని స్టాండర్డ్ డీవియేషన్ చెప్తుంది. సో, స్టాండర్డ్ డీవియేషన్ ఇక్కడ మనకి 11.96% ఉంది. బీటా ఏంటంటే 0.88% అంటే ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్‌తో కంపేర్ చేసుకుంటే ఎంత ఎక్కువ, ఎంత ఫాస్ట్‌గా పైకైనా, ఎంత ఫాస్ట్‌గా కిందకైనా వస్తుంది అని మనకి బీటా చెప్తుంది. సో, బీటా గూడా మోస్ట్ కేసెస్‌లో
మరీ తక్కువ ఉండొద్దు, మరీ ఎక్కువ ఉండొద్దు. 0.8 నుంచి 1.2 మధ్యలో ఉంటే మంచిదని కన్సిడర్ చేస్తారు. సో, బీటా మనకి అక్కడుంది. తర్వాత షార్పీ రేషియో మనం చూసుకుంటే 0.77 ఉంది. అంటే మనము రూ. 1 రిస్క్ తీసుకుంటే ఎంత రివార్డ్ వస్తోంది అని చెప్పి మనకి షార్పీ రేషియో చెప్తుంది. సో, రూ. 1 రిస్క్ తీసుకుంటే మనకి 0.8 పైసా ప్రాఫిట్ వస్తుందని షార్పీ రేషియో చెప్తోంది. తర్వాత మనకి ఆల్ఫా వచ్చేసి 4.67 అంటే మనం ఏదైతే ఇండెక్స్ కంపారిజన్ ఉంటుందో బేస్ ఇండెక్స్. సో, ఈ బ్లూ చిప్ ఫండ్స్ అన్నీ కూడా నిఫ్టీ 100 ఇండెక్స్‌తో బెంచ్ మార్క్ చేస్తాయి. సో, ఆ బెంచ్ మార్క్ కంటే 4.67% ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. ఎక్కువ ఆల్ఫా ఉంది అని చెప్పి మనకి ఈ ఫండ్స్ చెప్తున్నాయి. సో, ఇదేమో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ 11.96, 0.88, 0.77, 4.67. సో, ఇప్పుడు మనకేంటి నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్‌ది కూడా కావాలి. సో, దీంట్లో మనం చూసుకుంటే నిప్పాన్ ఇండియా రిటర్న్స్ ఎక్కువ ఇస్తోంది కాబట్టి మనకి స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఎక్కువ ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ ఇక్కడ ఆల్మోస్ట్ 12 ఉంటే ఇక్కడ 13 ఉంది. అంటే మీకు నార్మల్‌గా ఏదైతే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ ఏదైతే ఉందో అది ఎంతైతే పైకి కిందకి ఎళ్తుందో ఈ ఫండ్ దానికంటే 1% పైకి కిందకి ఎక్కువ ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకి ఇది చెప్తుంది. తర్వాత బీటా వాల్యూస్ మనం చూసుకుంటే 0.97 ఉంది. ఇదేమో 0.88 ఉంది. సో, ఎప్పుడూ కూడా మనకు చెప్పాను కదా! మరీ తక్కువ ఉండొద్దు, మరీ ఎక్కువ ఉండొద్దు అని. ఇది ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్‌గా 1 దగ్గర ఉంది. సో, ఇదెప్పుడు దీనికంటే అంటే అట్‌లీస్ట్ మనం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌తో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ ఫండ్ మనకి. ఎందుకంటే బెటర్ బీటా వాల్యూ అనేది ఉంది. తర్వాత షార్పీ రేషియో మనం చూసుకుంటే 0.85 ఉంది. ఇక్కడ షార్పీ రేషియో 0.77 ఉంది. సో, ఇదేంటంటే మనం ఎంత రిస్క్ తీసుకుంటే రూ. 1కి రిస్క్ తీసుకుంటే మనకి రిటర్న్స్ రివార్డ్ ఎంతొస్తుంది అని చెప్పి షార్పీ రేషియో చెప్తుంది. సో, దాంట్లో షార్పీ రేషియోలో ఏముంది మనం తీసుకున్న రిస్క్‌కి అట్‌లీస్ట్ ఐసీఐసీఐ కంటే మనకి బెటర్ రివార్డ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో, ఈ కేస్‌లో కూడా ఈ ఫండ్ బెటరు. తర్వాత మనకేముంది ఈ ఆల్ఫా. ఆల్ఫా ఎంతుంది 4.67 ఉంటే ఇక్కడ ఆల్ఫా 5.42 ఉంది. సో, ఇప్పుడు ఈ 2 కంపారిజన్‌లో చేసుకున్న స్టాండర్డ్ డీవియేషన్ పరంగా బీటా వాల్యూ, షార్పీ రేషియో, ఆల్ఫా ఏది చూసుకున్నా కూడా ఈ రెండిట్లో కూడా మళ్ళీ మనకి నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ బెటర్ ఫండ్ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తోంది. అండ్ ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ మనకెంతున్నాయి? సో, దీన్ని క్లోజ్ చేసుకొని మనం 10 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో టాప్ టు బాటమ్ చేసుకుంటే మనకిక్కడ 14.28% సీఏజీఆర్‌తో గ్రో అనేది అవుతోంది. సో, ఇప్పుడు చాలా మందికి ఇంకొక డౌట్ ఉండొచ్చు. నేను అన్నీ కంపేర్ చేస్తున్నాను. మరి రోలింగ్ రిటర్న్స్‌ని ఎందుకు ఇక్కడ ఫ్యాక్టర్ చేయట్లేదు? రోలింగ్ రిటర్న్స్‌ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అని. సో, ఇప్పుడు మనం మొత్తం అన్ని కేటగిరీలు ఇప్పుడు ఏవేవైతే ఫండ్స్ తీసుకుంటున్నామో అన్నీ కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్‌నే మనం తీసుకుంటున్నాం కాబట్టి రోలింగ్ రిటర్న్స్‌ని ఇక్కడ నేను పెద్దగా కన్సిడర్ అనేది చేయట్లేదు. సో, ఇదేమో మనకి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మనకి దొరికాయి. కానీ మనకి దీనికే కాంపిటీషన్‌గా బెటర్ ఏదైనా ఇండెక్స్ ఫండ్ ఉందా అంటే నేను మీ అందరికీ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్ అని చెప్పి. ఆ ఇండెక్స్ ఫండ్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ ఇండెక్స్ ఫండ్ లాస్ట్ 5 ఇయర్స్‌లో రిటర్న్స్ చూసుకుంటే 25.82% ఉంది. అండ్ మనకి ఈ మన నిప్పాన్ ఇండియా ఫండ్‌ది ఎంతుంది? రిటర్న్స్‌లోకొచ్చేద్దాము. రిటర్న్స్‌లోకొచ్చేసి దీన్ని మనం సార్ట్ చేసుకుందాం. చేసుకుంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్‌ది మనకి 5 ఇయర్ రిటర్న్స్‌లో 27.18 ఉంది. అంటే 2% రిటర్న్స్ ఎక్కువుంది. కానీ 10 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది 14.28% ఇస్తే మన నిఫ్టీ 50 వాల్యూ 20 ఎంతిచ్చింది? సిన్స్ ఇన్సెప్షన్ 19.13 ఇచ్చింది. సిన్స్ ఇన్సెప్షన్ అంటే ఎంత? బేస్ డేట్ 2009 లేకపోతే లాంచ్ డేట్ చూసుకున్నా 2014 ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే 19.13% ఉంది. వేరేస్ మన నిప్పాన్ ఇండియాది 14.28% అంటే ఆల్మోస్ట్ 5% రిటర్న్స్ తేడా వచ్చేసింది. అండ్ లాంగ్ టర్మ్‌లో 5% రిటర్న్స్ చాలా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అనేది ఇస్తుంది. ఎంత ఇస్తుందని మీకు చెప్తాను. ఎస్ఐపి క్యాలిక్యులేటర్ మార్కెట్ ఫీడ్ అని మీరు సెర్చ్ చేశారనుకుంటే మార్కెట్ ఫీడ్ యొక్క ఎస్ఐపి క్యాలిక్యులేటర్ వస్తుంది. సపోజ్ ప్రతి నెల ఒక రూ. 10,000 1, 2, 3 10,000 ఎస్ఐపి చేస్తున్నారు. సో, ఇందాకెంత 14% మన నిప్పాన్‌ది. దాన్ని ఒక 10 ఏళ్ళు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అనుకుందాం. సో, ఒక 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారు లేదా 15 ఇయర్స్ అనుకుందాం. ఒక రౌండ్‌గా 15 ఇయర్స్ అనుకుంటే మీకు 61,28,000 అవుతుంది. మీ నిప్పాన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసుంటే. కానీ ఇందాక మనకి నిఫ్టీ 50 వాల్యూ 20 19% ఇచ్చింది. అది చేసుకుంటే ఆల్మోస్ట్ ₹1,00,00,000 దాటిపోయింది. సో, మీకు 30-40 లక్షలు డిఫరెన్స్ వస్తుంది జస్ట్ ఆ 5% వల్ల. సో, 5% అనేది చాలా తేడా చేస్తుంది. కానీ ఇప్పుడు జస్ట్ మనకి నిఫ్టీ 50 వాల్యూ 20 అని చూడంగానే మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేయాలా? ఇందాక మనం కేస్‌లో ఏం చూసాము? మనకి ఐసీఐసీఐలో రిస్క్ తక్కువ ఉంది కాబట్టి రివార్డ్ కూడా తక్కువ వస్తుంది. నిప్పాన్‌లో కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంది. మనకి బెటర్ రివార్డ్ వస్తుంది. మరి నిఫ్టీ 50 వాల్యూ 20లో మనకి రిస్క్ ఎక్కువ ఉందా అని ఎలా తెలుసుకోవాలి? దీనికి కూడా రిస్క్ రేషియోస్ ఉంటాయి. సో, దానికోసం ఇక్కడ వాల్యూ రిసర్చ్ వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వచ్చేసి ఇక్కడ నేను ఏం చేశానంటే
మన నిప్పాన్ ఇండియా నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్, షార్పీ రేషియో, సార్టినో, బీటా, ఆల్ఫా అన్ని వాల్యూస్ ఇక్కడ తీసుకొచ్చేసాను. కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అని అనుకుంటే, వీళ్ళు కంపారిజన్ చేసిన ఇండెక్స్ బీఎస్ఈ 500 టీఆర్ఐ ఇండెక్స్ తర్వాత ఇదేమో ఇండస్ట్రీ అంటే బేస్ ఇండెక్స్ లాగా తీసుకుంటున్నారు. తర్వాత నిప్పాన్ ఇండియా నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఏంటంటే నిఫ్టీ 50కి కంపారిజన్‌లో ఉంటుంది కాబట్టి ఈ స్టాండర్డ్ డీవియేషన్ అయినా, షార్పీ రేషియో అయినా, బీటా అయినా, ఆల్ఫా అయినా ఇవన్నీ కూడా నిఫ్టీ 50కి కంపారిజన్‌లో చేస్తారు. వేరస్ మన ఏదైతే ఈ నిఫ్టీ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉందో ఇది నిఫ్టీ 100 కంపెనీస్‌లో 100 స్టాక్స్‌లో అలా చూజ్ అనేది చేస్తారు. సో, ఇక్కడ ఏంటంటే ఈ రిస్క్ వాల్యుయేషన్స్ మనకి ఇక్కడ పర్ఫెక్ట్‌గా ఉండవు కాబట్టి నేను దాన్ని ఇక్కడ కన్సిడర్ అనేది చేయట్లేదు. కానీ అసలు ఈ నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్ ఎలా ఫంక్షన్ అవుతుంది? రిటర్న్స్ ఏంటి? మనం కన్సిడర్ చేయొచ్చా? చేయకూడదా? ఇవన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ డీటెయిల్‌గా వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కావాలనుకుంటే ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది చెక్‌ఔట్ చేయండి. సో, ఇప్పుడు వీడియో కంక్లూజన్‌కొచ్చేస్తే మీరు యాస్ ఎ బిగినర్ ఇన్వెస్టర్‌గా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చెయ్యాలి అని అనుకుంటే, మీరు ఒకవేళ 20స్‌లో ఉన్నారు అనుకుంటే అట్‌లీస్ట్ 50-60% లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టండి. అండ్ అది కూడా నిఫ్టీ 50 వాల్యూ 20లో సగము, ఇంకా నిప్పాన్ ఇండియా ఏదైతే లార్జ్ క్యాప్ ఫండ్ ఉందో దాంట్లో సగము ఇలా డివైడ్ చేసి పెట్టుకుంటే రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. 2 ఎక్స్‌పోజర్స్ అనేవి మీకొస్తాయి. లేదు మీరు కొంచెం 30స్‌లో, 40స్‌లో, 50స్‌లో ఉన్నారు. లేకపోతే ఒక సింపుల్ రూలే చెప్పేస్తాను. అదేంటంటే 100 మైనస్ ఏజ్ రూల్. సపోజ్ మీకు ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నాయనుకోండి. 100 మైనస్ 30 అని పెట్టాలి. 70% వచ్చింది కదా! లార్జ్ క్యాప్‌లో పెట్టాలి. అదే మీరు 20 ఏళ్ళు ఉన్నాయి. 100 మైనస్ 20 80%. 80% లార్జ్ క్యాప్‌లో పెట్టాలి. సో, ఈ సింపుల్ రూల్‌ని ఫాలో అయ్యుకుంటూ బిగినర్ అయితే ఇలా ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఫాలో అవ్వకుంటే మీరు డెఫినిట్‌గా మార్కెట్‌లో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఎవ్వరిని అడగకుండా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోగలుగుతారు. సో, ఈ వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కంప్లీట్ ప్లేలిస్ట్ అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ప్లేలిస్ట్ మీద మీరు ట్యాప్ అనేది చేయండి. అవసరమైన వాళ్ళకి షేర్ అనేది చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్‌ని కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటిది ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.